సరే, ఈరోజు మనం ఒక చాలా పాత ప్రశ్నని తీసుకుందాం. మనిషి గొప్పతనాన్ని నిర్ణయించేది వాళ్ల పుట్టుక, లేక వాళ్ల తెలివితేటలు, వాళ్ల నడవడిక? హ్మ్. ఇది ఎప్పట్నుంచో ఉన్న ప్రశ్నే. అవును. ఈ ప్రశ్నను మనం ఈరోజు బౌద్ధ సాహిత్యంలోంచి ఒక అద్భుతమైన కథ ద్వారా చూద్దాం. అదే అంబట్ట సుత్త. ఈ కథలో వంశగర్వానికి, అసలైన జ్ఞానానికి మధ్య ఒక పెద్ద సంఘర్షణ జరుగుతుంది. కరెక్ట్. ఈ అంబట్ట సుత్త అనేది పాళీ భాషలోని దీఘ నికాయంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక చారిత్రక సంభాషణ లాంటిది. అంటే నిజంగా జరిగిందంటారా? ఆ కాలంలో ఉన్న నమ్మకాలను ప్రతిబింబిస్తుంది. బుద్ధుడి కాలంలో బలంగా ఉన్న కుల వ్యవస్థను, ఆ వంశ గొప్పతనాన్ని ఆయన ఎంత తార్కికంగా ఎదుర్కొన్నారో చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఓకే. ఒక అహంకారం నిండిన యువకుడి గర్వాన్ని బుద్ధుడు ఎలా దెబ్బతీసి అతనికి అసలైన గొప్పతనం అంటే ఏంటో చూపించాడో మనమిప్పుడు లోతుగా చూద్దాం. బావుంది. అసలీ కథలో ముఖ్య పాత్ర అంబట్ట కదా? అతని గురించి కొంచెం చెప్తారా? అంటే అతని నేపథ్యమేంటి? ఎందుకంత గర్వమతనికి? తప్పకుండా. అంబట్ట ఒక సాధారణ యువకుడు కాదు. అతను ఆ కాలంలో చాలా ప్రఖ్యాత బ్రాహ్మణ గురువు, పోఖరసాదికి అత్యంత ప్రియమైన శిష్యుడు. ఓ. 3 వేదాల్లోనూ పండితుడు. ఆ రోజుల్లో అంటే వేదవిద్యకు, బ్రాహ్మణ వంశానికి సమాజంలో తిరుగులేని గౌరవముండేది. అవుంటదా? ఆ వాతావరణంలో పెరిగిన అంబట్టకు తన కులం, తన చదువు ఇవే తనకొక రక్షణ కవచంలాంటివని, వాటిని మించిన గొప్పతనం ఇంకొకటి లేదని గట్టి నమ్మకమన్నమాట. అతనిది కేవలం ఆత్మవిశ్వాసం కాదు, అహంకారం. అంటే అతని గర్వం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, ఆనాటి సామాజిక పరిస్థితుల్నుంచి పుట్టిందనమాట. తన చుట్టూ ఉన్న ప్రపంచం అతనికదే నేర్పింది. సరిగ్గా ఇక్కడే కథలో ఒక ఊహించని మలుపొస్తుంది. తనని తాను చాలా గొప్పవాడిగా భావించుకుంటున్న అంబట్ట ఒక పనిమీద కపిలవస్తుల్లోని శాక్యుల సభకు వెళ్తాడు. అవును. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. శాక్యులు అంటే మనకు తెలుసు, బుద్ధుడి వంశస్థులు. వాళ్ళది క్షత్రియ వంశం. అవును. వాళ్ళు తాము సూర్యవంశ క్షత్రియులమని, తమది అత్యంత పవిత్రమైన రక్తమని నమ్మేవారు. వాళ్ల గర్వం వాళ్లది. సభలోకి అడుగుపెట్టిన అంబట్టను చూసి శాక్యులు అతన్ని గౌరవించకపోగా, లేచి నిలబడకుండా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ అసలు పట్టించుకోలేదు. వావ్! అది అంబట్టకు పెద్ద షాకై ఉంటుంది. తనలాంటి పండితుడికి ఇంత అవమానమా అని కోపంతో రగిలిపోయుంటాడు. ఖచ్చితంగా. ఒకరి గర్వం మరొకరి గర్వంతో ఢీకొన్న సందర్భమిది. అంబట్ట వాళ్లను నిలదీశాడు. కాని శాక్యులు ఆ అవమానాన్ని ఇంకా పెద్దది చేశారు. ఇంకా ఏం చేశారు? వాళ్ళు సూటిగా అతన్ని దాసీపుత్రుడు అని సంబోధించారు. ఏంటి, దాసీపుత్రుడా? అంటే బానిస కొడుకు అని? అదే. ఆ కాలంలో ఒక బ్రాహ్మణుడికి ఇంతకంటే దారుణమైన అవమానం మరొకటి లేదు. అతని అహంకారం, ఆత్మగౌరవం అన్నీ ముక్కలైపోయాయి. ఆ అవమాన భారాన్ని మోయలేక, ఆ కోపాన్ని దిగమింగుకోలేక అంబట్ట నేరుగా బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. అవును. అప్పుడు బుద్ధుడు ఇచ్ఛానంగల అనే అడవిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి, మీ వంశస్థులైన శాక్యులు నన్ను ఇంత నీచంగా అవమానించారు, దీనికి మీరే సమాధానం చెప్పాలి అని ఫిర్యాదు చేశాడు. బహుశా బుద్ధుడు తన వాళ్లను మందలిస్తాడని, తనకు న్యాయం చేస్తాడని ఆశించి ఉంటాడు. కాని బుద్ధుడి స్పందన అతను ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఆయన అంబట్టను ఓదార్చలేదు, శాక్యులను తప్పుపట్టలేదు. ఆయన సమస్య మూలాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక ప్రశ్న వస్తోంది. శాక్యులు బుద్ధుడి వంశస్థులే కదా? అవును. మరి వాళ్లు ఎంత అహంకారంతో, కులగర్వంతో ప్రవర్తిస్తుంటే బుద్ధుడు వాళ్లనేమీ అనకుండా బాధితుడైన అంబట్ట గర్వాన్ని టార్గెట్ చేయడం కొంచెం అన్యాయంగా అనిపించడం లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే బుద్ధుడి బోధనా పద్ధతిలోని ప్రత్యేకత కనిపిస్తుంది. ఆయన ఒక సామాజిక న్యాయమూర్తిలా తీర్పులు చెప్పరు. ఓకే. తన దగ్గరకొచ్చిన వ్యక్తి దుఃఖానికి, కోపానికి అసలు కారణమేమిటో దానిపై దృష్టి పెడతారు. అంబట్ట బాధకు కారణం శాక్యుల మాటలు మాత్రమే కాదు, ఆ మాటలకు అంతగా గాయపడేలా చేసిన అతని సొంత అహంకారమే అసలైన సమస్య. అంటే సమస్య బయటలేదు, లోపలుంది అంటున్నారు. అవును. అందుకే బుద్ధుడు ఆ సమస్య పుట్టుకకు కారణమైన అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తాడు. తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వతమైన మార్పు ఆయన లక్ష్యం. అర్థమైంది. అంటే సమస్యను బయట వెదకకుండా, సమస్యను అనుభవిస్తున్న వ్యక్తి లోపలే దానికి పరిష్కారం చూపించాలనుకున్నారు. మరి అంబట్ట అహంకారాన్ని బుద్ధుడు ఎలా దెబ్బతీశాడు?
చాలా ప్రశాంతంగా కాని చాలా పదునుగా. బుద్ధుడు అంబట్ట వంశం గురించే ప్రశ్నించాడు. అంబట్ట, నీ గోత్రమేంటి అనడిగాడు. దానికి అంబట్ట ఏం చెప్పాడు? అతను చాలా గర్వంగా నాది కంఠాయన గోత్రం అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు ఆ కంఠాయన గోత్రం మూలపురుషుడి కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఇది అంబటకు కూడా తెలియని చారిత్రక వాస్తవం. ఏమిటా కదా? బుద్ధుడిలా చెప్పాడు. పూర్వం ఒకాకు అనే రాజు ఉండేవాడు. ఒకాకు అంటే ఇందాక మనమనుకున్న ఇక్ష్వాకుడేనా? అవును, ఇక్ష్వాకుడే. ఆయన శాక్యులకు కూడా మూలపురుషుడు. ఓ, అంటే శాక్యులకు అంబట్ట వంశానికి ఎక్కడో ఒక సంబంధం ఉందన్నమాట. అవును, కాని ఆ సంబంధం చాలా క్లిష్టమైనది. బుద్ధుడు కొనసాగించాడు. ఆ ఓకాకు రాజు దగ్గర దిశ అనే ఒక దాసి అంటే పరిచారిక ఉండేది. సరే. ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడు పుట్టగానే మాట్లాడటం మొదలుపెట్టడంతో అందరూ భయపడి అతనికి కణ్హ అని పేరు పెట్టారు. కణ్హ కణ్హ అంటే అర్థమేంటి? కణ్హ అంటే నలుపు లేదా కొన్నిసార్లు దయ్యం అనే అర్థం కూడా వస్తుంది. అంటే ఒక క్షత్రియ రాజుకు ఒక పరిచారికకు పుట్టిన కుమారుడు. సరిగ్గా. ఆ కణ్హ చాలా ప్రతిభావంతుడు. అతను తన తెలివితేటలతో, పరాక్రమంతో ఒక రాజకుమారిని పెళ్లి చేసుకుని తన వంశాన్ని వృద్ధి చేశాడు. ఆ కణ్హ నుంచే కణ్హాయన గోత్రం వచ్చింది. నువ్వు ఆ గోత్రానికి చెందినవాడివే. వావ్, ఇది చాలా పెద్ద విషయం. అంబట్ట ఏ బ్రాహ్మణ వంశం గురించైతే ఆకాశమంత గర్వంతో ఉన్నాడో, ఆ వంశ మూలపురుషుడు ఒక క్షత్రియ రాజుకు ఒక దాసికి పుట్టినవాడని బుద్ధుడు ఆధారాలతో సహా నిరూపించాడు. అవును. శాక్యులు అతన్ని ఏ దాసిపుత్రుడు అని అవమానించారో, వాస్తవానికి అతని వంశం మూలాల్లో అదే సత్యం దాగి ఉంది. ఎంత విచిత్రం! ఖచ్చితంగా ఇది అంబట్టకు ఊహించని దెబ్బ. అతని గర్వం అనే సౌధం పునాదులతో సహా కూలిపోయింది. అతను దేనినైతే నీచంగా భావించాడో అదే తన అస్తిత్వంలో భాగమని తెలుసుకున్నాడు. అతని నోట మాట రాలేదు. మౌనంగా ఉండిపోయి ఉంటాడు. అవును. అయితే బుద్ధుడు ఈ కథను చెప్పి ఊరుకోలేదు. దీన్ని ఒక అవకాశంగా తీసుకుని అసలైన బోధన చేశాడు. అసలైన బోధనేమిటి? వంశచరిత్ర చెప్పడం ద్వారా బుద్ధుడు అసలు ఏం సందేశం ఇవ్వాలనుకున్నాడు? ఇక్కడే అసలైన తాత్వికత ఉంది. బుద్ధుడు ఇలా అంటాడు: అంబట్టా, ఒక వ్యక్తి ఏ కులంలో పుట్టాడు, ఏ గోత్రానికి చెందినవాడు అనేవి ఇవన్నీ కేవలం బాహ్య గుర్తింపులు. అవి ఒక వ్యక్తి గొప్పతనాన్ని నిర్ణయించలేవు. ఆయన ప్రకారం మనిషిని ఉన్నతుడుగా నిలబెట్టేవి 3 విషయాలు: శీలము అంటే క్యారెక్టర్, నైతిక ప్రవర్తన, ఓకే, సమాధి అంటే మనస్సును నిగ్రహించుకుని ఏకాగ్రత సాధించడం, మెడిటేషన్, మరియు ప్రజ్ఞ అంటే విజ్డమ్, వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునే జ్ఞానం. శీలము, సమాధి, ప్రజ్ఞ. అవును. దుఃఖ విముక్తికి, నిజమైన ఉన్నతికి ఇవే అసలైన మార్గాలని తేల్చిచెప్తాడు. పుట్టుక కాదని స్పష్టం చేశాడు. అంటే ఒక వ్యక్తి యొక్క విలువ అతని పుట్టుకతో వచ్చే హార్డ్వేర్ మీద కాదు, అతను తన జీవితంలో సంపాదించుకునే సాఫ్ట్వేర్ అంటే అతని శీలం, ప్రజ్ఞ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. చాలా శక్తివంతమైన సందేశం. నిజంగా. మన ఈ సత్యాన్ని విన్న తర్వాత అంబట్ట ఎలా స్పందించాడు? అతని గర్వం పూర్తిగా తొలగిపోయిందా? వెంటనే కాదు. సంవత్సరాలుగా తనలో పేరుకుపోయిన గర్వం, అహంకారం ఒక్క సంభాషణతో పూర్తిగా తొలగిపోవడం అంత సులభం కాదు కదా. నిజమే. కాని అతని గర్వం తీవ్రంగా దెబ్బతింది. బుద్ధుడి జ్ఞానం, ఆయన వాదనా పటిమ ముందు తాను నిలబడలేనని అర్థమైంది. బుద్ధుడు చెప్పింది నిజమే అని ఒప్పుకొని మౌనంగా ఉండిపోయాడు. అతనిలో ఒక అంతర్మథనం మొదలైంది. ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా వచ్చి మన తాత ముత్తాతల గురించి మనకు తెలియని ఒక అవమానకరమైన నిజాన్ని చెప్తే నా స్పందన ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నాను. జీవితాంతం మనం నమ్మిన గుర్తింపు ఒక్కసారిగా అబద్ధమని తేలితే చాలా కష్టంగా ఉంటుంది. అంబట్ట పరిస్థితి అలాంటిదే. సరిగా. అయితే కథ ఇక్కడతో ముగియదు గదా. ఈ మొత్తం సంభాషణ గురించి తెలిసినప్పుడు అంబట్ట గురువు పొక్కరసాది స్పందన ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది అంటారు. నిజం. ఇదే ఈ కథలోని మరో అద్భుతమైన కోణం. అంబట్ట తిరిగి తన గురువు పోఖ్రసాది దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరిస్తాడు. ఆ సంభాషణను విన్న పోఖ్రసాది బుద్ధుడి జ్ఞానాన్ని, ఆయన వాదనలోని లోతును పూర్తిగా గ్రహిస్తాడు. ఆయనకు బుద్ధుడిపై అపారమైన గౌరవం కలుగుతుంది. వావ్! శిష్యుడి అహంకారాన్ని ఇంత సున్నితంగా కాని బలంగా దెబ్బతీసి అతనికి జ్ఞానబోధ చేసినందుకు ఆశ్చర్యపోతాడు.
వెంటనే ఆయన బుద్ధుడిని మరియు ఆయన భిక్షువుల సంఘాన్ని తన ఆశ్రమానికి భోజనానికి ఆహ్వానిస్తాడు. అంటే శిష్యుడి గర్వాన్ని అణచడానికి చెప్పిన బోధన గురువును జ్ఞానమార్గం వైపు నడిపించింది. ఎంత అద్భుతమైన మలుపు ఇది! అవును. ఆ భోజనం తరువాత బుద్ధుడి బోధనలతో మరింత ప్రభావితుడై పోక్కరసాధి శ్రోతాపన్నుడు అయ్యాడు. శ్రోతాపన్నుడు అంటే జ్ఞానోదయం వైపు మొదటి అడుగు వేసినవాడు లేదా మోక్షమార్గ ప్రవాహంలో ప్రవేశించినవాడు అని అర్థం. శిష్యుడి సమస్య గురువుకు విముక్తి మార్గాన్ని చూపింది. మరి అంబట్ట సంగతేమైంది? అతను అలాగే ఉండిపోయాడా? దీని గురించి ప్రఖ్యాత వ్యాఖ్యాత బుద్ధఘోషుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. ఆయన వ్యాఖ్యానం ప్రకారం అంబట్టకు ఆ జన్మలో వెంటనే మార్పు రాకపోయినా బుద్ధుడి ధర్మమనే బీజం అతని మనసులో పడింది. ఓ ఆ బోధన తరువాతి జన్మలలో అతనికి మార్గదర్శకం అవుతుందని చెప్పబడింది. ఇది జ్ఞానం యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు ఒక బోధన తక్షణమే ఫలితాన్నివ్వకపోవచ్చు, కాని అది సరైన సమయంలో తప్పకుండా తన పని తాను చేసుకోపోతుంది. కరెక్ట్. అద్భుతం. వంశం గురించిన ఒక అవమానంతో, ఒక ఫిర్యాదుతో మొదలైన ఈ చర్చ అసలైన గొప్పతనం ఎక్కడుందో తెలియజేసే ఒక లోతైన తాత్విక బోధనతో ముగిసింది. అంబట్ట కథ ద్వారా బాహ్య అహంకారానికి, అంతర్గత వివేకానికి మధ్య ఉన్న తేడాను మనం స్పష్టంగా చూశాం. ఈ కథ వేల సంవత్సరాల క్రితం నాటిదైనా దాని సందేశం ఈనాటికి ఆశ్చర్యకరంగా వర్తిస్తుంది. నిజమే. ఇది వింటుంటే నాకు మన కార్పొరేట్ ప్రపంచం గుర్తొస్తోంది. నేను ఫలానా కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవడంలో ఉన్న గర్వం. సరిగ్గా అదే పాయింట్. ఆ హోదా పోగానే వచ్చే అభద్రతాభావం రెండూ అంబట్ట అహంకారానికి ఆధునిక రూపాలే. ఆ హోదా వెనకున్న వ్యక్తి నైపుణ్యం, శీలం ఎంత ముఖ్యమో మనం మర్చిపోతాం. నిజమే. మన అహంకారం కూడా ఇలాంటి బాహ్య గుర్తింపుల మీదే ఆధారపడి ఉంటుంది. మన ఉద్యోగం, మన కుటుంబం పేరు, మన సోషల్ మీడియా ఫాలోవర్లు, వీటన్నింటితో మనల్ని మనం ముడిపెట్టుకుంటాం. ఆ గుర్తింపులకు ఏ చిన్న దెబ్బ తగిలినా అంబట్టలాగే మనం కూడా కుంగిపోతాం లేదా కోపంతో రగిలిపోతాం. అవును కదా. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను గుర్తుచేస్తుంది. ఈ బాహ్య గుర్తింపులన్నీ తాత్కాలికమే అయితే శాశ్వతమైనది ఏది? బుద్ధుడి సమాధానం ప్రకారం అది మన శీలం, మన ప్రజ్ఞ. వాటిని ఎవరూ మన నుంచి తీసివెయ్యలేరు. కాబట్టి ఈ చర్చ మనందరికీ ఒక ఆలోచనను మిగిల్చింది. మనం కూడా మనల్ని మనం ఏ గుర్తింపులతో నిర్వచించుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. మన వంశం, ఉద్యోగం, హోదా లేదా సోషల్ మీడియా ప్రొఫైల్, వీటన్నిటినీ దాటి మనలో ఏముంది? ఒకవేళ ఆ బాహ్య గుర్తింపులన్నీ ఒక్కసారిగా మన నుండి తొలగిపోతే అసలు మనకప్పుడు మిగిలేదేంటి? ఏముంటుంది మన దగ్గర?